కత్తులు తీసుకుని మీదకొస్తుంటే వాడికి నీతులు చెప్పడం ఏంటి? హౌతీ తీవ్రవాదులు చేస్తున్నది ఏంటి? దాడులు ఎవరి మీదన? వాణిజ్య నౌకల మీద. ఇజ్రాయెల్ సైన్యం మీద దాడి చేస్తే తప్పులేదు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు కాబట్టి. కానీ వాణిజ్య నౌకలు ఏం చేసినాయి? వ్యాపారం చేసుకుంటున్నాయి. వాళ్ళు ఏం పోని ఎవరినైనా గొడవలు పెట్టుకోవడానికి వెళ్తున్నారా? లేదే. ఇజ్రాయెల్కి సరఫరా చేసే వాటిని ఆపుతున్నాం అన్నారంటే ఒక అర్థం ఉంది. కానీ అన్ని నౌకల మీద విధ్వంసాలకు పాల్పడుతున్నారే. కానీ అమెరికా వెర్రిమాలోకం వేషాలే వేస్తుంది. ఇంతవరకు హౌతీ తీవ్రవాదుల మీద డైరెక్ట్ అటాక్స్ పోవట్ల. వాళ్ళు ఇజ్రాయెల్ మీద వదిలే మిస్సైల్స్ని కంట్రోల్ చేయడం తప్పించి వాణిజ్య నౌకల్ని కాపాడలేకపోతుంది. 10 మందిని టాస్క్ ఫోర్స్ అంటోంది, కానీ ఈ 10 మంది టాస్క్ ఫోర్స్ కలిసి చేసేదేంటో అర్థం కావట్లేదు. క్రమంగా పెరుగుతున్నటువంటి ఈ దాడి దౌష్ట్యం అన్నటువంటిది ఎవరి కోసం, ఎందుకోసం? ఇది అమెరికా చేతకానితనం ఒక ఆఫ్ఘనిస్తాన్ లాంటి తీవ్రవాదులకి ఊతమిచ్చింది. అమెరికా చేతకానితనం పాకిస్తాన్ లాంటి తీవ్రవాద దేశాన్ని ప్రపంచానికి ఇప్పటికీ ఓ పెద్ద ప్రమాదంగా మార్చింది. అమెరికా చేతకానితనంతో, అమెరికా తెలివి తక్కువతనంతో, అమెరికాకి సంబంధించినటువంటి మేధావుల ముసుగులో ఉన్నటువంటి వెధవలతో ఎదురవుతున్నటువంటి సమస్య ప్రపంచానికి భవిష్యత్తులో చాలా పెద్ద థ్రెట్ తేబోతోంది.